హాయ్ అండి, రోజు వీడియోలో ఒంట్లో వేడి చేసినప్పుడు బాడీ కూల్ అవ్వడం కోసం పెద్దల కాలం నాటి గసగసాల కూర చేసుకుందాము. దీనికి నేను ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్ల వరకు గసగసాలు అయితే తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు ఇవి. దీనికి 3 స్పూన్లని కొలత ఏమి ఉండదండి, ఒక 5-6 స్పూన్ల వరకు తీసుకోవచ్చు గసగసాలు. ఇదిగోండి, ఈ విధంగా కళ్ళవరాయిలో అయితే వేసుకుని నూరుకుంటున్నాను నేను. ఈ కూర ఒంట్లో వేడి చేసినప్పుడు వారంలో ఒకసారైనా వండుకొని తింటే మనకు వేడంటూ తగ్గుద్దండి. బాలింతరాలు కూడా తినొచ్చు ఈ కూర. మనకు మోషన్స్ అయినప్పుడు కూడా ఈ కూర వండుకొని తింటే మోషన్స్ కూడా తగ్గుతాయండి, మనకి బాడీ కూల్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కకు తీసేసుకుందాము. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి కడిగి తీసుకుందామండి. ఈ కూర 2-3 నిమిషాల్లోనే అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ అయితే కడిగి తీసుకుందాము. వాటర్ కడిగి తీసుకున్న తర్వాత 4 ఆనియన్స్ అయితే కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకున్నానండి నేను. పొయ్యి మీద పేనం పెట్టి పేనం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే వేయాలండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా వేగుతాయి కదా. 1/4 టీ స్పూన్ పసుపు వేయాలి. వేసి చిన్న మంటలో పెట్టి దగ్గరే ఉండి వేయించుకోవాలండి. ఇవి వేగడానికి టైం అయితే ఏం పట్టదండి, తొందరగానే వేగిపోతాయి. మరీ వేగనవసరం లేదండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేయాలండి, గసగసాల పేస్టు. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిసిన తర్వాత వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ కూడా వేయాలి. వేసి ఒకసారి అయితే కలపాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం అయితే పడుద్ది. కారం వేసిన తర్వాత కలుపుకొని ఒకసారి కరివేపాకు అయితే వేసుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోద్దామండి. మనం మసాలా తీసుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని, ఎంతో కాదండి కొంచెమే వేయాలి. ఇదిగోండి, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని చిన్న మంట పెట్టి ఉడకనివ్వాలి. మనం పోసిన వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తొందరగా కూడా అయిపోద్ది. చాలా సలవ చేస్తుందండి ఒంటికి కూర. థ్యాంక్ యూ అండి. వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.